ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. యూట్యూబ్ను వీక్షిస్తున్న నా ఆత్మీయులందరికీ క్రీస్తు వారి పేరట వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనకిచ్చిన అవకాశం మరొక అద్భుతమైన రోజు మన జీవితంలో దేవుడు ప్రవేశపెట్టాడు. మరి ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. భూమి మీద మనుషులందరూ కూడా బ్రతుకుతున్న విధానాన్ని బైబిల్ మనకి బోధిస్తుంది. భూమి మీద మనుషులందరూ కూడా ఎలా తయారైపోయారంటే ఏ ఒక్కరిని అడిగినా వాళ్ళిచ్చే సమాధానం ఏంటంటే, నేను గొప్పవాడిని, నేను మంచోడిని అన్న ఆలోచనలతోనే మనకు సమాధానం ఇస్తున్నారు. ఎవరిని అడగండి, నన్ను అడిగినా నేను అదే చెప్తాను, నిన్ను అడిగినా నీవు అదే చెప్తావు. ఏంటి అంటే, నువ్వు ఎలాంటోడరా అంటే నేను చాలా మంచోడినండి అంటారు. మరి వాడు ఎలాంటోడరా అంటే వాడు చాలా చెడ్డోడండి అంటారు. చూసారా, మనుషులు ఎవరూ కూడా నేను చెడ్డోణ్ణండి అని ఎవ్వరు అనటం లేదు. ఈరోజు నేను చెడ్డోణ్ణండి, నేను మంచివాడు కాదండి అని ఎవరి నోటు నుంచి మాట బయటికి రావటం లేదు. ఎందుకు రావటం లేదంటే, ఎదుటి వాళ్ళ ముందు నేను చెడ్డోణ్ణని చెప్పుకోవటానికి మనిషి సిగ్గుపడుతున్నాడు. లేకపోతే రెండవది, నేను చెడ్డోడనంటే నన్ను హేళన చేస్తారేమో అని ప్రతి ఒక్కరూ కూడా సమాజపు దృష్టిలో మంచోళ్ళుగా ఉండటానికి, మంచివాళ్ళగా నటించటానికి ఇష్టపడతారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక విషయాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం. నువ్వు సమాజపు దృష్టిలో మంచివాడగా కనిపించాలి అని లోపలేమో క్రూరత్వాన్ని దాచుకొని, లోపలేమో భయంకరమైన క్యారెక్టర్ దాచుకొని సమాజానికి నువ్వు మంచివాడుగా కనిపించాలనుకుంటే ఇది ఎంతవరకు కొనసాగుతుంది, ఎంతవరకు ఇది చలామణి అవుతుంది? మీరు ఆలోచించండి. ఈరోజు నీవైనా నేనైనా, ఈరోజు నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా మనుషుల కళ్ళు కప్పచ్చేమో కానీ, మనుషులని మోసం చేయొచ్చేమో కానీ దేవుడిని మోసం చేయలేం. దేవుడి కళ్ళు మాత్రం కప్పలేం. దేవుడి కళ్ళు కప్పే అంత గొప్పవాళ్ళమేమి కాదు ప్రియులారా. అందుకే ప్రతి వాళ్ళు కూడా ఈరోజు ఏమనుకుంటున్నారంటే, నేను మంచివాడిని అనుకుంటున్నారు. బోధకులను అడిగినా, విశ్వాసులను అడిగినా, ఎవరిని ఈ ప్రశ్న మనం వేసినా నేను మంచివాడినండి. మరి అనేకుల విషయాలలో ఏమంటున్నారంటే, వాడు చెడ్డోడండి, ఆమె చెడ్డది, ఈయన చెడ్డోడు, ఆమె చెడ్డది. ఒకరిని చెడ్డోడనే అర్హత, ఒకరిని చెడ్డోడు అనటానికి అసలు ముందు మన జీవితం ఎలా ఉంది మీరు ఆలోచించండి. మన కంటిలో దూలం ఉంటుంది, అవతల వాడి కంటిలో నలుసుంటుంది. మన కంటిలో దూలం పెట్టుకొని అవతల వాడి కంటిలో నలుసుని తీయటానికి ఒకవేళ వెళితే నీ దూలము నీకు అడ్డొస్తుంది అని అంటుంది బైబిల్. ఎప్పుడైనా ఏ విషయంలోనైనా క్రైస్తవులుగా ముందు క్రైస్తవులు ఎవరని తెలుసా? మనం క్రైస్తవులు మన సంగతి మర్చిపోకూడదు. ఎవరైనా నీవు ఎవరు అని అడిగితే నీవేమని చెప్తావు తెలుసా? నేను కమ్మ, నేను కాప, నేను ఫలానా అని చెప్పవు. ఏమని చెప్తావు అంటే, నేను క్రైస్తవుడునండి అని చెప్పుకుంటావు కదా. నేను క్రైస్తవుడునండి అని చెప్పుకుంటున్న నీవు అసలు నీ భాష ఎలా ఉండాలి, నీ సంభాషణ ఎలా ఉండాలి, నీ మాటలు ఎలా ఉండాలి? బైబిలు మనకేం చెప్పింది అంటే, అవునంటే అవును, కాదంటే కాదు. దానికి మించి నువ్వు ఎక్కువ మాట్లాడితే దుష్టుడు నుండి వచ్చే భాషణ అంటుంది బైబిల్. అందుకే అవునంటే అవుననాలి, కాదంటే కాదనాలి.
మూడో మాట మన నుంచి రాకుండా చూసుకోవాలి. మరి ఈరోజు అనేకులు ఎలా తయారైపోయారంటే ప్రియులారా, నీవైనా నేనైనా కాస్త మనసు పెట్టి ఆలోచిద్దాం. ఎవరినో కించపరచటానికి మాట్లాడటం లేదు, ఎవరినో ఉద్దేశించి మాట్లాడటం లేదు, ఎవరినో దృష్టిలో పెట్టుకొని కూడా మాట్లాడటం లేదు. బైబిల్ ఏం బోధిస్తుందో, బైబిల్ మనకి ఏమి నేర్పిస్తుందో దాన్నే మనం మాట్లాడాలి, దాన్నే మనం బోధించాలి. ఇక్కడ బైబిల్లో చాలా విషయాలు మన గుర్తుకు చేస్తుంటాయి. మనం మర్చిపోయిన సంగతులు మనకి గుర్తు చేస్తుంది బైబిల్. ఏమంటుంది బైబిల్ అంటే, నీ కంటిలో దూలం పెట్టుకొని ఎదుటివాడి కంటిలో నలుసు ఎంచటం ఎలా? మనము చెడ్డవాళ్ళగా ఉండి ఎదుటివారిని మంచివాళ్ళగా అనాలి. కానీ ఈరోజు మనం మంచివాళ్ళగా ఉంటున్నాం. నేను మంచోడిని, అవతలోడే చెడ్డోడు. పౌలు గారు ఏమంటున్నారంటే, నేను ప్రధానమైన పాపిని అంటున్నాడు. తిమోతికి పత్రిక రాస్తూ ఏమంటున్నాడంటే, నేను ప్రధాన పాపినయ్యా. నేను అసలు ఎన్ని పాపాలు చేశానంటే, ఎన్ని ఘోరాలు చేశానంటే, ఎన్ని నేరాలు చేశానంటే నేను ప్రధానమైన పాపిని అంటున్నాడు పౌలు గారు. అంటే తన పాపాలు తను ఒప్పుకుంటూ తిమోతి గారికి ఏమని రాస్తున్నాడు తెలుసా? నేను చాలా చెడ్డవాడినయ్యా తిమోతి అంటున్నాడు. తిమోతి కంటే చెడ్డవాడు కదా, తిమోతి కంటే చెడ్డవాడు పౌలు గారు ఏమంటున్నారంటే, నేను ప్రధాన పాపినయ్యా. అంటే తను ఏమంటున్నాడు తెలుసా? నేను ప్రధాన పాపిని, నేను పాపం చేశాను, నేను అసలు మంచోడిని కాదు, అసలు నేను దుర్మార్గుడిని అంటున్నాడు పౌలు గారు. ఈరోజు మనం ఎవరికైనా చెప్పుతున్నప్పుడు, ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు మనం ఏమంటామంటే, అసలు నా అంత మంచివాడు ఎవరు లేడండి, నేనే మంచోడినండి అని చాలా సర్టిఫికెట్లు ఇచ్చేసుకుంటాకు మనమే. ఏంటి 10 మందిలో మీరు కూడా ఉన్నారు కదండి. ఆ 10 మందిలో ఎవరండి మంచోళ్ళని అడిగితే, ఆ 10 మంది మంచోళ్ళు చెడ్డోళ్ళ నాకు తెలియదు కానండి, నేను మాత్రం మంచోడినండి. ఏమండి, అక్కడ ఒక 10 మంది ఉన్నారనుకోండి. ఆ 10 మందిలో ఎవరు బాగా ఖర్చు చేస్తారండి, ఖర్చు చేసే విషయంలో ఎవరు బాగా ముందుంటారండి అనగాని ఒకరిని అడిగామనుకోండి, ఆ ఒక్కడేమంటాడంటే, 9 మంది విషయాలు నాకైతే తెలియదండి, నేను మాత్రం బాగా ఖర్చు చేస్తానండి అంటాడు. చూసారా, ఖర్చు చేసే విషయంలో నేనంటాడు. ఏమండి, మంచివాడి విషయంలో నేనంటాడు. మరి కుటుంబాన్ని చూసుకునే విషయంలో నేనే బాగా చూసుకుంటానంటాడు. అన్ని విషయాలు నేనే అని అన్ని విషయాలలో నేనే అంటున్నాడు. కానీ నిజంగా నేను చాలా తప్పులు చేశానండి, మరి చాలా తప్పులు చేశానండి, నేను చాలా దుర్మార్గుడినండి అని ఈరోజు ఎవ్వరూ కూడా అనుకోవటం లేదు ప్రియులారా. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడంట తెలుసా? నీతిమంతుల కోసమా, అనీతిమంతుల కోసమా? పాపుల కోసమా, పవిత్రుల కోసమా? నేను నీతిమంతులను పిలువ రాలేదు. ఎవరిని పిలిచాడంట? అనీతిమంతుల కొరకు నేను వచ్చాను, నీతిమంతుల కోసం నేను రాలేదు అంటున్నాడు యేసుక్రీస్తు వారు. మరి ఇప్పుడు మనమేమంటున్నాం? నేను నీతిమంతుడనండి, నేను పాపము చెయ్యలేదండి, నేను దుర్మార్గుడు కాదండి, నా ఎంత మంచివాడు ఎవరు లేరండి అని ఇలా మనమే సర్టిఫికెట్లు ఇచ్చేసుకొని లోకములో చలమణవుతున్నాం. నా యందు ఏ పాపము లేదండి అంటున్నాం. ఏమండి, ఎవరికైనా నేను చెడ్డోణ్ణండి అని అనుకున్నామా? నేను మంచివాడు కాదండి అంటున్నామా? లేదు ప్రియులారా. ఒక్కసారి మీరు ఆలోచించండి. మన గురించి మనము చెప్పుకునేటప్పుడు, మన గురించి మనం ఇంట్రొడక్షన్ చేసుకునేటప్పుడు ఎలా చేసుకుంటామంటే, నా ఎంత గొప్పవాడు ఎవరు లేరు, నా ఎంత బలవంతుడు ఎవరు లేరు, నా ఎంత చదువునోడు ఎవరు లేడు, నా ఎంత తెలివిగల వాళ్ళు ఎవరు లేరు, నా ఎంత మంచివాడు ఎవరు లేరని మనమే సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నాం, మనమే ఐడెంటిఫై చేసుకుంటున్నాం.
ఇది ఎంతవరకు న్యాయం మీరు ఆలోచించండి. ఈరోజు భూమి మీద 800 కోట్ల మందిని ఇంటర్వ్యూ చేయగలిగితే ఇదే మాట అంటున్నాడు. ఏంటి తెలుసా? నేను మంచోడిని, వాడు చెడ్డోడు. వాడి గురించి ఏం మాట్లాడతావు నా ముందు? వాడి గురించి నాకు తెలియదేంటి? వాడి గురించి నాకు తెలియని సంగతులు ఏమన్నా ఉన్నాయా? అన్నీ తెలుసు వాడి గురించి నాతో చెప్పుకు అని ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడతాం. ఒక రాజకీయ నాయకులను గెలికిన, ఒక పోలీసు అధికారులను గెలికిన, ఏంటి సిటిజన్స్ గెలికిన, ఎవరిని సమాజములు ఎవరిని కదిలించినా ఎదుటి వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే నేనే మంచోడిని, అవతలోడు చెడ్డోడని మాట్లాడుతుంటాడు. ప్రియులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ ఆలోచన మీలో కూడా ఏమన్నా ఉందా? ఈ ఆలోచన మనలో కూడా ఏమన్నా ఉందా? ఒకసారి ఉంటే తీసేసుకోండి. ఎందుకంటే మనం ఎవరు మంచోళమే కాదు. నీతిమంతుడు ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతులు ఎవరు లేరు, అందరూ అనీతిమంతులుగానే కనిపిస్తున్నారు. మన పాపాలన్నీ ఒప్పుకోవాలి. మనమేంటో మనల్ని ఒప్పుకోవాలి. నేను దుర్మార్గునండి అంటున్నాడు పౌలు గారు. నేను దుర్మార్గుడనండి, నేను ఎందుకు పనికిరాని వాడనండి అంటున్నాడు పౌలు గారు. మరి ఈరోజు మన వైఖరి ఎలా ఉంది? మన జీవితం ఎలా ఉంది? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. అందుకే ఎదుటి వాళ్ళని తక్కువ అంచనా వేసే ముందు, ఎదుటి వాళ్ళని చిన్న చూపు చూసే ముందు, ఎదుటి వాళ్ళని తక్కువ అంచనా వేసే ముందు అసలు నా జీవితం ఏంటి, నేను ఎలా ఉన్నాను, నా క్యారెక్టర్ ఏంటి, నేను ఎంత పవిత్రుడిని, నేను ఎంత మంచివాడిని, అసలు నేను చెడ్డోన్నా మంచోన్నా మనమే ఆలోచించుకొని ఎదుటి వారికి మనం అంచనా వేయాలి. వాడు 10 తప్పులు చేస్తే మనం 100 తప్పులు చేసి ఉంటాం. వాడు ఒక తప్పు చేస్తే మనం 10 తప్పులు చేసి ఉంటాం. అయినా ఎదుటి వాడిని మనం నిందించటానికి వెనకాడం ప్రియులారా. ఎందుకంటే మనిషి నైజం కదా. ఎప్పుడు మనిషిని నిందించుకుంటూనే ఉంటారు. చాలామందిని చూస్తుంటాం ప్రియులారా. ఎప్పుడు ఎదుటి వారిని నిందించుకుంటూ, ఎప్పుడు ఎదుటి వారిని ద్వేషించుకుంటూ, ఎప్పుడు ఎదుటి వారిని తక్కువ అంచనా వేసుకుంటూనే ఉంటాం. తక్కువ అంచనా వేసుకుంటూనే ఉంటాం. అలా తక్కువ అంచనా వేసుకుంటుంటప్పుడు మనకి ఎంత ఆనందం కలుగుతుంటుందో తెలుసా? అమ్మో, నేను వాడిని తక్కువ అంచనా వేశాను, వాడిని చిన్న చూపు చూశాను అని మనకి ఆనందం వేస్తుంటుంది. కానీ దేవుడు మాత్రము కోపపడుతుంటాడు ప్రియులారా. సాటి సహోదరుని తక్కువ అంచనా వేసే అధికారం మనకెక్కడది? సాటి సహోదరుడి కోసం యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టాడు కదా. సహోదరుల నిమిత్తం యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టాడు కదా. అలాంటి సహోదరుని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావేంటి? ఏమంటే అవతలోళ్ళని తిడుతున్నప్పుడు మనకి ఎంత ఆనందం ఉంటుంది, అవతలోళ్ళని తక్కువ అంచనా వేస్తున్నప్పుడు మనకి ఎంత ఆనందం ఉంటుంది, అవతల వాళ్ళని నీచంగా కించపరుస్తున్నప్పుడు మనకి ఎంత ఆనందంగా ఉంటుంది కదా. చాలా ఆనందం వేస్తుంటుంది కదా. అదేవిధంగా మనల్ని ఎవరైనా తక్కువ అంచనా వేసి, మనల్ని నీచపరిచి, కించపరిచి, మనల్ని ఎవరైనా తక్కువ చూస్తున్నప్పుడు నిజంగా మనకెంత బాధేస్తుంటుందో ఆలోచించండి. మనకెంత బాధేస్తుంటుంది. నువ్వు ఎదుటి వ్యక్తిని తక్కువ అంచనా వేస్తున్నప్పుడు, ఎదుటి వ్యక్తిని నీచంగా చూస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఎంత బాధపడతాడో, నీ గురించి వేరే వాళ్ళు కూడా అలా మాట్లాడుకుంటున్నప్పుడు నీకు కూడా అంతే బాధ కలుగుతుంది కదా. అందుకే ఎదుటి వారిని తక్కువ అంచనా వేయటం ఎందుకు? ఎదుటి వారిని తక్కువ అంచనా వేయటం ఎందుకు? ఎదుటి వారి గురించి చిన్న చూపులు చూడటం ఎందుకు? ఎదుటి వారి విషయంలో నీచంగా ఎంగింగా మాట్లాడటం ఎందుకు? మనం క్రైస్తవులం కదా, దేవుని బిడ్డలం కదా, యేసుక్రీస్తులో బాప్తీసం తీసుకున్న వాళ్ళం కదా, బాప్తీసం తీసుకొని యేసుక్రీస్తు శరీరములో రక్తములో పాలు పొందుచున్న వాళ్ళం కదా. అయినా మనకి ఈ వంకర బుద్ధులు ఎందుకు? అసలు ఈ వంకర బుద్ధులతో మనం ఏం సాధించగలుగుతున్నాం? ఏమి సాధించి మనం చేయగలుగుతున్నాం? ఒకసారి మీరు ఆలోచించండి. బైబిల్ ఎంత చక్కటి మాట ఉంది తెలుసా? నిజంగా మీరు ఆ మాటని చదవగలిగితే చాలా ఆనందం వేస్తుంటుంది. ఒక విషయాన్ని చదువుకుందామండి.
సామెతల గ్రంథం, సొలొమోను గారు ఒక మంచి మాటని బైబిల్లో మనకి రాయిస్తున్నాడు, చదువుకుందాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనాన్ని ఒక్కసారి బైబిల్ నుంచి ధ్యానించుకుందాం. ఎంత మంచి మాట మనం ఈరోజు చదువుకుంటున్న మాట. 12వ వచనం ఏమనుంది బైబిల్ అంటే, తమ దృష్టికి తామే శుద్ధులై కదా. మన దృష్టికి ఎప్పుడు మనము చెడ్డవాళ్ళం కాదు కదా. మన దృష్టికి ఎప్పుడు మనము చెడ్డవాళ్ళం కాదు. మన దృష్టికి మనం ఎప్పుడు మంచోళ్ళమే. మన దృష్టికి ఎప్పుడు మనము పవిత్రులమే. మన దృష్టికి ఎప్పుడు కూడా మనము నిష్కళంకులమే అని భావించుకుంటున్నాం. ఎగ్జాంపుల్ చెప్పమంటారా? మన కొడుకు 100 తప్పులు చేసినా మన కొడుకుని వెనకేసుకొస్తుంటాం. నా కొడుకు అలాంటి వాడు కాదు, నా కూతురు అలాంటిది కాదు. ఏమండి, మరి నీ కొడుకు తప్పు చేశాడండి, నీ కూతురు తప్పు చేసింది అండని ఏమంటే అందరూ చెప్పినా 10 మందికైనా తిరగబడతాడు, కానీ నా కొడుకు చెడ్డోడండని మాత్రం ఒప్పుకోడు. నా కూతురు చెడ్డదండని మాత్రం ఒప్పుకోదు ఏ తల్లి, ఏ తండ్రి. నా కూతురు మంచిది, నా కొడుకు మంచోడు, మేం మంచోళ్ళమి, మేము అలాంటి వాళ్ళం కాదు అని నిరూపించుకోవటానికి అబద్ధాలు ఆడిన, మోసాలు చేసిన, దొంగతనాలు చేసిన, అన్నీ చేసినా మేము మంచోళ్ళని నిరూపించుకోవటానికి ప్రయత్నం చేస్తారు, కానీ మేము చెడ్డోళ్ళమండి అని మాత్రం ఏ ఒక్కరు అనరు ప్రియులారా. ఏ ఒక్కరు అనరు. ఎందుకంటే బైబిల్ ఏమంటుంది తెలుసా? తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. కడగబడని వారి, తమ మాలిన్యము నుండి కడగబడని తరము ఒకటి కలదంట. ఎలాంటి వాళ్ళు తెలుసా? మేము శుద్ధులము, మేము పరిశుద్ధులము, మేము పాపం చెయ్యలేదు అనుకోనే అలాగే మాలిన్యములో ఉన్నవారంట, బురదలో ఉన్నారంట. బురదలో ఉండి ఏమంటున్నారంట? మాకు బురదే అంటుకోలేదు, మేము బయట ఉన్నాం అనుకుంటున్నారంట. తమ దృష్టికి తామే శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము అంటే బురదలో ఉన్నారు, పాపములో ఉన్నారు, లోకములో ఉన్నారు, లోకాశల్లో ఉన్నారు. పైకి ఏమంటున్నారు తెలుసా? మేము శుద్ధులమండి, మా ఎంత గొప్ప వాళ్ళు ఎవరు లేరండి. చూడండి, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాం, చూడండి ప్రతి ఆదివారం దేవుడికి కానుకిస్తాం, ప్రతి కూటాలకు వెళ్తాం, ప్రతి మీటింగులకు వెళ్తాం, మాలాంటి భక్తులు ఎవరున్నారండని చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళ మలినములోనే ఉన్నారంట, ఇంకా బురద గొంతులోనే ఉన్నారంట, ఇంకా పాపములోనే ఉన్నారంట. అలాంటి తరము కలదు అంటున్నాడు భక్తుడు సొలొమోను గారు. అలాంటి తరము కలదు అని భక్తుడు రాస్తున్నాడు, భక్తుడు మాట్లాడుతున్నాడంటే అలాంటి తరము ఎప్పుడో క్రీస్తు పూర్వము చెప్పబడిన మాట. ఈరోజు ఆ మాటకి సంబంధించిన వాళ్ళు, ఆ మాటకి సరిపోయే జనం ఈరోజు లేరంటారా? ఈరోజు కూడా ఉన్నారు ప్రియులారా. ఆ మాటకి సరిపడే జనము, ఆ మాటని నెరవేరుస్తున్న జనము నేటికి కూడా ఉన్నారు అని సమాజంలో ఒక్కసారి సెర్చ్ చేస్తే, సమాజాన్ని ఒక్కసారి తిరిగేస్తే ఇలాంటి వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు మనకి. తమ మాలిన్యము నుంచి కడగబడిన తరము. ఎన్నిసార్లు వాక్యము చెప్పినా, ఎన్నిసార్లు మారండని చెప్పినా, ఎన్నిసార్లు మంచి మార్గములు నడిపించినా మళ్ళీ అదే దారిలో వెళుతున్నావేంటి, మళ్ళీ అదే దారిలోకి వెళుతున్నావేంటి? కడగబడిన పంది కక్కిన దానికి తిరిగినట్లు పంది కుక్కతో సమానం ఇలాంటి వాళ్ళు కదా. పందితో కుక్కతో సమానం లాంటి వాళ్ళు. తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. వారి తరం ఎలాంటిదంటే, వారి జనరేషన్ ఎలాంటిదంటే ప్రియులారా, వాళ్ళ జనరేషన్ ఎలాంటిదంటే అందరూ పైకి భక్తులుగా కనిపిస్తున్నారంట, అందరూ పైకి భక్తులుగానే ఉన్నారంట, కానీ భక్తులు కాదంట ప్రియులారా.
వాళ్ళు భక్తులు కాదంట. ఒకసారి మీరు ఆలోచించండి. తీతు రాసిన పత్రిక చదువుకుందాం. తీతు రాసిన పత్రిక, ఎంత మంచి మాట. పౌలు గారు తీతుకి ఒక మంచి ఉత్తరాన్ని రాస్తూ అక్కడ ఇంకేమని రాశాడో ఒకసారి చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనంలో ఒక్కసారి ఇప్పుడు చదువుకున్న మాట, ఈ మాటను రెండిటిని మనం దగ్గర పెట్టి ఆలోచిస్తే ప్రియులారా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆలోచించదగిన మాటలు ఇవన్నీ. ఏదో నేను మీకోసం ఇంటి దగ్గర నుంచి రాసుకొచ్చిన మాటలు కాదు, నేను మీకోసము ఏదో ఎక్కడి నుంచో కాఫీ కొట్టిన మాటలు కాదు, బైబిల్లో వ్రాయబడిన మాటలు మీకు చదివిస్తున్నాను. ఏమనుందో తెలుసా? 16వ వచనం, దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని, అక్కడేమనుంది? తమ దృష్టికి తాము శుద్ధులైనట్లుగా కనపడిస్తున్నారంట, అయినా వారు మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదంట. ఇక్కడికి వచ్చేసరికి దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను. దేవుణ్ణి ఎరుగుదుము, మాకు దేవుడు తెలుసు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది లేరు? ఆనాటికి ఉన్నారు, ఈనాటికి ఉన్నారు, ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటి వాళ్ళు ఉండిపోతున్నారు. ఇలాంటి వారి తరము ఎప్పటికీ చావదు ప్రియులారా. ఇలాంటి వారి తరము ఇంకా విస్తరిస్తుంది కానీ తరగటం లేదు. ఎలాంటి వారి తరం? మాకు దేవుడు తెలుసు అనుకునే తరం. దేవుడు ఎవరికి తెలియదండి? దేవుడు అందరికీ తెలుసు. దేవుడు అందరికీ తెలుసు. మరి దేవుడికి నీవు తెలుసా? కదండి. దేవుడేమో దేవుడు మనకు తెలుసు, మరి మనము దేవుడికి తెలుసా? నాకు అమితాబ్ బచ్చన్ గారండి నాకు తెలుసు అంటాను. నేను అమితాబ్ బచ్చన్ గారు నాకు తెలుసు, రజనీకాంత్ నాకు తెలుసు, చిరంజీవి గారు నాకు తెలుసు, నరేంద్ర మోదీ నాకు తెలుసు, రాహుల్ గాంధీ నాకు తెలుసు, వీళ్ళందరూ నాకు తెలుసు. మరి నేను వాళ్ళకి తెలుసా? ఒకసారి మీరు ఆలోచించండి. నేను వాళ్ళకి తెలుసా అంటే వాళ్ళకి నేను తెలియదు, కానీ వాళ్ళు మాత్రం నాకు తెలుసు. వాళ్ళందరూ నాకు తెలిస్తే ఏం లాభం? ప్రపంచమంతా నాకు తెలిస్తే ఏం లాభం? ప్రపంచానికి నేను తెలియాలి, ప్రపంచానికి నేను తెలియాలి. ప్రపంచం నాకు తెలిస్తే అర్థం లేదు ఇక్కడంకా. దేవుడు నీకు తెలిస్తే అర్థం లేదు. దేవుడికి నీవు తెలియాలి, అప్పుడే నీకు లాభం. నరేంద్ర మోదీ నీకు తెలిస్తే నీకేం లాభం? ఆయనకి నీవు తెలియాలి. ఆయన నిన్నేదో ఒకరోజు గొప్పగా చేస్తాడు, ఏదో ఒకరోజు మంచివాణ్ణిగా నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాడు, మంచి హోదా ఇప్పిస్తాడు. ఏమంటున్నారు జనం ఇక్కడంక? దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకుందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయము, మంచి కార్యక్రమాల విషయము, చెడ్డ కార్యక్రమాలు ఎలాగో చేస్తుంటారు, చెడ్డ పనులు ఎలాగో చేస్తుంటారు, చెడ్డ కార్యక్రమాలకి ఎలాగో ముందుంటారు. ఏముంది బైబిల్లో? ప్రతి సత్కార్య విషయము భ్రష్టులై ఉండి, ప్రతి సత్కార్య విషయములలో భ్రష్టులయ్యారంట. సత్కార్యక్రమాలలో భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఆయన్ని ఎరుగమన్నట్లున్నారు. తమ క్రియల వలన, తమ పనుల వలన, భ్రష్టత్వపు వలన. దేవుడు మాకు తెలుసు అనుకునే వాళ్ళు చివరికి వెళ్ళేసరికి ఎలాగున్నారంట? వాళ్ళకి దేవుడు తెలియనన్నట్లుగా ఉన్నారంట తమ క్రియల వలన. చెప్పుకునేదేమో గొప్పలు చెప్పుకుంటున్నారు. కార్యక్రమాలలోకి వచ్చేసరికి, దేవుని కార్యక్రమాలు చెయ్యాలనేసరికి ఎవడు ముందుకు రాడు తెలుసా? పరలోకం ఎంతమంది కావాలి అంటే 100 మంది చేతులెత్తుతారు. మరి పరలోకం వెళ్ళాలనుకున్న వాళ్ళు దేవుని కోసం బాగా కష్టపడాలి అంటే ఒక్క చెయ్యి పైకి లేవదేంటి? కష్టం అనగానే చేతులు పైకి లేవు, పరలోకం అనగానే చేతులన్నీ పైకి లేస్తాయి. దేవుడు అనగానే అందరికి ఇష్టం, దేవుని కార్యక్రమాలు అనగానే ఎవడికి ఇష్టం లేదు.
మీరు ఒక్కసారి ఆలోచించండి. అన్ని విషయాలలో ముందుంటారు, కానీ ఇచ్చే విషయాలలో మాత్రం ఆమెడు దూరంలోనే ఉంటారు. ఇచ్చే విషయంలో మాత్రం. ఎందుకంటే ఇవ్వటం నేర్చుకోవాలి ముందు. దేవుడికి నువ్వు ఇవ్వటం నేర్చుకోవాలి. దేవుడి దగ్గరికి నువ్వు రావటం నేర్చుకోవాలి. ఇచ్చే విషయంలో కూడా దేవుడు నిన్ను చూస్తాడు. నువ్వు ఎంత ఇస్తున్నావో చూస్తాడు. ఎలాంటి మనసుతో ఇస్తున్నావో చూస్తాడు. ఎలాంటి బుద్ధితో ఇస్తున్నావో చూస్తాడు. మంచి మనసుతో ఇస్తున్నావా? ఇస్తున్న దాన్ని ఏ ఉద్దేశంతో ఇస్తున్నావు? ఒక్కసారి మీరు ఆలోచించండి. చాలా సంఘాలలో కోతకాలపు పండగ వస్తుంటుంది. కోతకాలపు పండగ చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. చాలా సంఘాలు ఆచరిస్తున్న ఆచారం ఇది. చాలా సంఘాలలో కోతకాలపు పండగను ఆచరిస్తూ ఆ పండగలో కోడిగుడ్లు, కోళ్ళు, హెప్పలు, ఈ వస్తువులన్నీ కూడా అక్కడ తీసుకొచ్చి వేలం పాట వేస్తారు. వేలం పాట వేసి కోడిగుడ్డు ఎంత ఉంటుంది మహా అయితే మార్కెట్లో? 5 రూపాయలు, 6 రూపాయలు. ఒక్కొక్క కోడిగుడ్డు 100 రూపాయలు పాడుతున్నారు. 1 కిలో ఎప్పలు ఎంత ఉంటాయి? 200 ఉంటాయి. కానీ 1000 రూపాయలు పాడుతుంటారు. ఇదంతా ఏంటనుకుంటున్నారు? దేవుడికి నేను నచ్చాలి అనుకుంటున్నాడా? లేకపోతే దేవుడి దృష్టిలో భ్రష్టుడైపోతున్నాడా? ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా. 5 రూపాయలు కోడిగుడ్డు చర్చిలోకి వెళ్ళేసరికి 100 రూపాయలు అయిపోతుంది. 200 కేజీ ఎప్పలు 200 కేజీ ఎప్పలు చర్చిలోకి వెళ్ళేసరికి 1000 రూపాయలు అయిపోతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుడు ఏమర్థమయ్యాడు మనందరికీ? ఆలయములో వ్యాపారం ఏంటి? ఆలయములో వేలం పాటలేంటి? ఆలయములో వ్యాపారంతో ఎందుకు మొదలు పెట్టారు వీళ్ళంతా? ఏం అర్థమైంది బైబిల్? కోతకాలపు పండగ నీకు కాదు, అది ఇశ్రాయేలులకి. కోతకాలపు పండగలన్నీ నీకు కాదు, ఇశ్రాయేలులకి. నీకు ఏ పండుగ ఉంది ఈరోజు? ఏ పండుగ చేసుకోమన్నాడు ఈరోజు యేసుక్రీస్తు వారు? దేవుడు నీకు ఏ పండుగ దయచేశాడు? ఏ పండగ లేదు. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. దేవుణ్ణి ఎరుగుదుము అని వారు చెప్పుకుందురు గాని అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్య విషయములో భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్లుగా ఉన్నారంట. తమ క్రియలు మంచి క్రియలు కాదు. తమ పనులు మంచి పనులు కాదు. పైకి మాత్రం మాకు దేవుడు తెలుసు. ఇశ్రాయేలు కూడా ఏమంటున్నారు తెలుసా? మాకంటే దేవుడు గొప్పగా ఎవరికి తెలియదు. మేము అబ్రహాము సంతానము, మేము మోషే శిష్యులము. మాకంటే దేవుడు ఎవరికి బాగా తెలియదు. మాకంటే దేవుడు ఎవరికి బాగా తెలియదు. మాకే తెలుసు. మేము యూదులమి, మేము యూదా గోత్రములు పుట్టిన వాళ్ళం, మేము బెన్యమీను, మేము నఫ్తాలి, మేము ఆ గోత్రం, మాకే బాగా తెలుసు అనుకునేవాళ్ళు. కానీ చివరికి ఏమైపోయారు తెలుసా? దేవుణ్ణి ఎరుగమన్నట్లుగా తయారైపోయారు. దేవుని కార్యక్రమాలు ఎరగకుండా, దేవుడు చేసిన అద్భుతాలు ఎరగకుండా అరణ్యములో దేవుని చేత సమ్మరింపబడ్డారు కదా. ఎందుకు సమ్మరింపబడ్డారు వాళ్ళు తెలుసా? దేవుణ్ణి ఎరిగామన్నట్లుగా ఉండి దేవుణ్ణి ఎరగమన్నట్లుగా తమ క్రియల వలన బయలుపరచబడ్డారు వాళ్ళంతా. అందుకే మీరు ఆలోచించండి ప్రియులారా. దేవుడు నీకు నిజంగా తెలుసా? దేవుడు నీకు నిజంగా తెలిస్తే నీ క్రియల వలన ఆయన ఆనందపెట్టు, నీ క్రియలతో ఆయన బాధ పెట్టుకో. దేవుడు నీకు నిజంగా అర్థమైతే దేవుని కార్యక్రమాలు చెయ్యి. దేవుడు నీకు నిజంగా అర్థమైతే దేవుని సేవలో పాలిభాగస్తుడు కా. నీకు దేవుడు నిజంగా అర్థమైతే వెళ్ళినా గొర్రెల మేపన్నాడు యేసుక్రీస్తు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా. అయితే గొర్రెల మేపు. నిజంగా మనం దేవుడు పిల్లలమా? నిజంగా దేవుణ్ణి ప్రేమించేవాళ్ళమా? అయితే దేవుని కార్యక్రమాల్లో సహపాలిభాగస్తులు కాండి. దేవుని కార్యక్రమాలు కలిసి చేయండి. దేవుని కార్యక్రమాలలో పాలిభాగస్తులు కాండి. దేవుని కార్యక్రమాలు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలి. దేవుని కార్యక్రమాలు సర్వలోకానికి మనం అందించాలి కదా. నాకు దేవుడు తెలుసు అనుకుంటే లాభమేమి లేదు. దేవుని కార్యక్రమాలు చేస్తే నీకు లాభం. దేవుని కార్యక్రమాలు చేస్తే నీకు ఫలితం.
ఈరోజు ప్రపంచంలో అందరికీ దేవుడు తెలుసు, కానీ అందరి క్రియలు దేవుడికి తెలుసు. అందరి క్రియలు ఎలా ఉన్నాయి, అందరి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి. అందుకొక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా. దేవుణ్ణి ఎరగటం చాలా ప్రాముఖ్యం, కానీ దేవుడు మన గురించి కూడా ఎరగాలి. నీకు దేవుడు తెలుసు అనుకుంటున్నావు కదా, మరి నీ విషయంలో దేవుడికి తెలుసా? ఆయనకి తెలుసు నీ కార్యక్రమాలు ఏంటో, నీ గుణం ఏంటో, నీ బుద్ధి ఏంటో, నీ పాడుబుద్ధి ఏంటో ఆయనకి బాగా తెలుసు. కాబట్టి అదొక్కసారి మీరు ఆలోచించండి. మన క్రియల వలన ఆయన్ని ఎరుగమన్నట్లుగా తయారైపోకూడదు. మనం ఆదివారం రాగానే సంఘానికి మనం సిద్ధపడాలి. ఆదివారం రాగానే పొద్దున్న లేవాలి. ఆదివారం రాగానే సంఘం కోసం సిద్ధపడాలి, కుటుంబంతో సహా సిద్ధపడాలి. అప్పుడే కదా నువ్వు నిజమైన క్రైస్తవుడివి. అప్పుడే కదా నువ్వు నిజమైన క్రైస్తవుడివి, దేవుని బిడ్డవనిపించుకుంటున్నావు. ఎప్పుడు? సంఘాన్ని మర్చిపోకుండా, దేవుని కార్యక్రమాలు మర్చిపోకుండా, దేవుని సేవలో నిత్యము కొనసాగుతున్న అసలు సిసలైన క్రైస్తవుడుగా నీ ఉండాలి అంటే దేవుణ్ణి, సంఘాన్ని, వాక్యాన్ని, ఆత్మీయుల్ని ఎప్పుడు మర్చిపోకుండా నీ జీవితములో వీళ్ళందరికీ చోటిచ్చి దేవునికి చోటిచ్చి ఆధ్యాత్మిక జీవితాన్ని అభివృద్ధి చేసుకోవటానికి నువ్వు ప్రయత్నం చేయాలి సహోదర, సహోదరి. అందుకే ఒక్కసారి మీరు ఆలోచించండి. నాకు దేవుడు తెలుసు అనుకుంటున్న నీవు ఎంత తెలుసు నీకు దేవుడు? తమ దృష్టికి తామే శుద్ధులైనట్లుగా ఆ ఫీలింగ్లో ఉన్నారు, కానీ ఇంకా బురదలోనే ఉన్నారు. మేము పరిశుద్ధులమన్న ఫీలింగ్లో ఉన్నారు, ఇంకా పాపములోనే ఉన్నారు. అందుకే ఒక్కసారి బైబిల్లో ఉంటున్న ప్రతి మాటను మీరు ఆలోచించండి. ఎంత అద్భుతమైన మాటలు, మనకి ఆనందాన్ని కలిగించే మాటలు. ఈ మాటలు విన్న తర్వాతైనా మనల్ని మనము దేవుని పాదాల చెంతకి చేర్చుకొని, మన పాపాలు మనం ఒప్పుకొని, మన జీవితాన్ని దేవుడి చేతిలోకి అప్పగించి, ప్రభువా నీ చేతిలో నేనున్నాను. దావీదు గారు ఏమంటున్నారు తెలుసా? నేను దేవుని చేతిలో పడిపోతానయ్యా, నేను దేవుడి చేతిలోకి వెళ్ళిపోతానయ్యా అంటున్నాడు. మనం కూడా దేవుడి చేతిలోకి వెళ్ళిపోవాలి. మనం కూడా దేవుడి చేతిలోకి మనల్ని మనం సమర్పించుకోవాలి. దేవునికి మనం సరెండర్ అయిపోవాలి ప్రియులారా. దేవుడికి మనం సరెండర్ అయిపోవాలి. అప్పుడు నీవు ఎన్ని తప్పులు చేసినా ఆయన క్షమించటానికి, తీసివేయటానికి సిద్ధంగా ఉన్నాడు అని సభాముఖంగా మీ అందరికీ తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.